మేము అందరము ఏడుపాయలకు వెళుతున్నాము. దారిలో చూడండి ఎంత బాగున్నది. ఇదిగో కోతులు ఎంత ఆనందంగా కోతులు ఆడుతున్నాయి. మేము అమ్మవారి ఏడుపాయల అమ్మవారిని దర్శించుకొని పోతున్నాము. దారిలో కోతులన్నీ ఆనందంగా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత మధురంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం, హాయిగా వెళుతున్నాము. ఇక్కడ మేము వైన్ షాప్ కాడికి వస్తున్నాము. వైన్ షాప్ దగ్గర కూడా పబ్లిక్ అంత చాలా ఏం లేరు. ఆమె మందు తీసుకుంటున్నాము. అమ్మవారి దగ్గరికి వచ్చినందుకు ఆనందంగా మందు తాగి ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ మేము బీర్లు కోటర్లు తీసుకుంటున్నాము. ఇక మా అన్న ఆయననే పట్టుకొని పోతున్నాడు. ఆ కార్ కాడికి పోతున్నాము. వెళ్తున్నాడు. ఒకటి తాగుతున్నాను. ఇక్కడ చూడండి మత్తడి కాడికి వచ్చినాము. ఇక్కడ నీళ్ళు వాగు మంచిగా ఎంత బాగా అనిపిస్తున్నాయో నీళ్ళు, జలకాలు. హ్యాపీగా ఆనందంగా స్నానం చేయాలని ఉల్లాసం మాలో కలుగుతుంది. చూసారా అద్భుతంగా నీళ్ళు మంచిగా ఉన్నవి. ఇక్కడికి గుడి దగ్గరికి వస్తున్నాము. అమ్మవారి దగ్గరికి దర్శించుకొని అమ్మవారి దగ్గరికి వస్తున్నాము. అమ్మవారి దగ్గరికి వస్తున్నాము. ఇక్కడ వంటలు చేయమని చెబుతున్నాము. ఇక్కడ చికెన్ మటన్ వండమని. అంత ప్రశాంతంగా ఉంది. జనాభా ఏమి లేదు. ఈరోజు సాటర్డే కాబట్టి అంత రద్దీ లేదు, అంత పబ్లిక్ లేదు. సంతోషంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. హ్యాపీగా సంతోషంగా రావచ్చు. ఇక్కడ చూడండి మత్తడిగా నీళ్ళు ఎలా వస్తున్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇక్కడ ఆనందంగా స్నానం చేసి హాయిగా ఇదంతా ఎంజాయ్గా చూసి ఎంత బాగుంది వాతావరణం. పబ్లిక్ అస్సలు లేకుండా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్గా చేసా ఏం ముద్దుగా జలకాలు ఆడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. పారే వాగు నీరు, గలగల పాడుతున్న నీరు ఎంత ఆనందంగా ఉంది, ఎంత సంతోషంగా. సంతోషం అంటే ఇలా ఉండాలి. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. నీళ్ళ దగ్గర హ్యాపీగా బీర్లు తాగుకుంటూ, నీళ్ళలో పొర్రుకుంటూ, పండుతూ లేస్తూ సంతోషమే సంతోషం అంటూ ఆనందంగా చూడండి ఎలా బీరు తాగుతున్నారు. అమ్మవారి దగ్గరికి వచ్చారు. కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నారు. కొబ్బరికాయలు అతన్ని అడుగుతున్నారు. టెంకాయలు, అమ్మవారికి గాజులు, చీరలు, దీపాలు ముట్టినకి దీపారాధన ఇంకా 50. ఇది దేనికన్నా? దీపం అమ్మవారికి కొబ్బరికాయ, అమ్మవారికి ఇంకా గాజులు, అగరబత్తుల 50 మిత్రమా. తర్వాత చీర. చూడండి అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. అమ్మవారిని చూస్తున్నారు. ఇక్కడ కూడా నీళ్ళు ఎంత మడతడి కింద నీళ్ళు ఎంత బాగున్నాయి. కోతులతో ఆనందంగా అమ్మవారు. ఇక్కడ కూడా జనాభా ఏమీ లేదు. అమ్మవారిని చూడండి. అమ్మవారు కూడా జనాభా ఏమి లేదు, అంత రద్దీ ఏమి లేదు. సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని ఆనందంగా కొబ్బరికాయలు టెంకాయలు కొట్టి ఆనందంగా అందరూ అమ్మవారిని సంతోషంగా చూడగలుగుతున్నారు. చూడండి అమ్మవారిని ఎంత అద్భుతంగా ఉన్నదో, ఆనందంగా మంచిగా కనిపిస్తున్న సంతోషంగా. అదే సంక్రాంతి శివరాత్రి అయితే ఒక నిమిషం చూడనివ్వరు కూడా.
ఇలాంటి రోజుల్లో ఎంత బాగా చూడవచ్చు, అమ్మవారిని మంచిగా దర్శించుకోవచ్చు. మీరు కూడా వచ్చి ఆనందంగా ఇలాంటి టైంలలో వచ్చి అందరూ అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఎంజాయ్గా హ్యాపీగా సంతోషంగా కుటుంబం అంతా వచ్చి కుటుంబ సమేతంగా అందరూ వచ్చి హ్యాపీగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కళ్ళారా చూసి వెళ్ళండి.